ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త తీర్పు వచ్చేసింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సినిమాలు, డాక్యుమెంటరీలతో సహా దృశ్య మాధ్యమాలలో వికలాంగులకు సంబంధించి ఎవరినైనా కించపరిచే మోస పద్ధతి, వివక్షను నివారించడానికి సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఒక మైలురాయి తీర్పునైతే ఇచ్చింది. స్టీరియో టైపింగ్ అనేది గౌరవానికి, వివక్షకు విరుద్ధమని భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ గారి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. వ్యక్తిగత హక్కులను పరిరక్షించడంలో మాత్రమే కాకుండా వైకల్యానికి సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించడంలో కూడా న్యాయ వ్యవస్థ పాత్రను ధర్మాసనం ప్రస్తావించింది. అవి లింగం, మానసిక ఆరోగ్యం, సమానత్వాన్ని కాపాడటం, వ్యక్తులందరి ప్రాథమిక హక్కులను గుర్తు చేయడం ఈ మార్గదర్శకాల ఉద్దేశమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రా గారితో కూడిన ధర్మాసనం తన మార్గదర్శకాల్లో సినిమా స్క్రీనింగ్కు ముందు అనుమతించే సర్టిఫికెట్ అందించే సిబిఎఫ్సి నిపుణుల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని, వికలాంగులపై వాస్తవాలను చిత్రీకరించేందుకు దృశ్య మాధ్యమాలు కృషి చేయాలి, వారు ఎదుర్కొనే సమస్యలే కాకుండా వారి ప్రతిభ, విజయం, సమాజానికి చేసే సేవలను చూపించాలని, వైకల్యం ఉన్న వ్యక్తులను కించపరిచే విధంగా లేదా అగౌరవపరిచేలాగా హాస్యం ఉండకూడదని స్పష్టం చేసింది. కాగా హిందీ చిత్రం ఆంక్ మిచోలీలో వికలాంగులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ నిపున్ మల్హోత్రా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ మేరకు అయితే కనుక స్పష్టమైన తీర్పునైతే ఇవ్వడం జరిగింది.